దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, దేవుని ఆరాధించడానికి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు నామమున వందనాలు. దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 16వ వచనము మన అందరికీ సుపరిచితమైన వాక్య భాగమే చదువుతున్నాను. దయచేసి ఆలకించండి, శ్రద్ధగా వినండి. ఆయన మన నిమిత్తము తన ప్రాణమును పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదో తెలుసుకొనుచున్నాము. దేవుడి ఒక వాక్యం మన వెనుకలో దీవించునుగాక. దేవుని బిడ్డలారా, ఆయన మన నిమిత్తము ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదో అని తెలుసుకొనుచున్నాము. ఆయన మన నిమిత్తము తన ప్రాణమును పెట్టాడు. దీని వలన ప్రేమ ఎట్టిదో తెలుసుకొనుచున్నాము. దేవుని బిడ్డలారా, ప్రేమ అనేది ఒకరి పట్ల మనము ప్రేమను వ్యక్తపరచడం, ప్రేమించుట అనేది, ప్రేమించుట అనే అర్థము అనేకమైన ప్రేమలు ఉన్నాయి. భార్యాభర్తల ప్రేమ, అన్నదమ్ముల ప్రేమ, అన్నా చెల్లెళ్ళ ప్రేమ, అక్కచెల్లెళ్ళ ప్రేమ, ప్రియుడు ప్రియురాలుకున్న ప్రేమ, అనేక రకాలైన ప్రేమలు ఉన్నాయి. అయితే దేవుడు చూపుతున్న ప్రేమ అది అగాపే ప్రేమ, నిస్వార్థమైన ప్రేమ. దేవుడు చూపుతున్న ప్రేమ ఎలాంటి ప్రేమ? దేవుడు చూపే ప్రేమను మనము గమనించాలి. దేవుని ప్రేమను ఏ కోణంలో చూడాలి? దేవుని ప్రేమను ఏ విధంగా మనము చూడాలి? 3వ అధ్యాయం 1వ వచనం అంటున్నాడు, మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించునో చూడుడి అన్నాడు. దేవుడు ఎట్టి ప్రేమను అనుగ్రహించునో చూడుడి. దేవుడు ఒక ప్రేమ చూపించాడు. ఎలాంటి ప్రేమ దేవుడు మన ఎడల చూపించాడు. దేవుని బిడ్డ, దేవుడు లోకమును ఎంతో ప్రేమిస్తున్నాడని చెప్పాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం మనకందరూ తెలిసిన వాక్య భాగమే. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. లోకాన్ని ప్రేమిస్తున్నాడంటే చెట్లను, గుడ్డలను, మట్టిని, రాళ్ళను, రప్పలను కాదు ఆయన ప్రేమించాడు. దేవుడు లోకాన్ని ప్రేమిస్తున్నాడంటే నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. మానవాళిని ప్రేమిస్తున్నాడు, మనుషులను ప్రేమిస్తున్నాడు. దేవుడు మానవాళిని ప్రేమిస్తున్నాడు. ఎందుకు మానవాళిని ప్రేమిస్తున్నాడు అంటే దేవుడు మానవాళిని, మనుషులను తన పోలికలో నిర్మించాడు గనక, పుట్టించాడు గనక. మనమందరం ఆయన పోలికలో నిర్మించబడిన వారం, పుట్టిన వారం. దేవుని బిడ్డారా, 100వ కీర్తన చూడండి, 100వ కీర్తన చూడండి. 100వ కీర్తనలో ఒక మాట చెప్పబడ్డది, దయచేసి చూడండి. మూడవ వచనం, యెహోవా దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను. ఆయనే మనలను పుట్టించెను. దేవుని బిడ్డ, దేవుడు మనను పుట్టించాడు. దేవుడు తన స్వరూపములో, ఆయన రూపములో మానవాళిని, మానవ జాతిని దేవుడు పుట్టించాడు. మానవ జాతికి, మానవాళికి మూల పురుషుడైన, మూల పితరుడైన ఒక వ్యక్తిని
నేల మట్టితో నిర్మించాడు. తన నాసిగ్రంథులు, తన మరి జీవవాయువును ఆయన ఊదాడు. అప్పుడు ఆ మట్టి బొమ్మకు ప్రాణం వచ్చింది. దేవుని బిడ్డలారా, నేల మట్టితో దేవుడు మనిషిని నిర్మించాడు. తన ఊపిరిని ఊది జీవాత్మగా దేవుడు తయారు చేశాడు. నేల మట్టి చేత మానవుని నిర్మించాడు. తన పోలికలో నిర్మించాడు. ఆ మొట్టమొదటి మనిషి ఆదాము, అతని పేరు ఆదాము. అతనిలో నుండే కాస్తంత శరీరమును, మాంసమును, ఎముకను తీసి స్త్రీగా నిర్మించాడు. తన పక్కటి ఎముకల నుండి కొద్దిగంత మాంసము, ఎముకను తీసి స్త్రీగా నిర్మించాడు. వాళ్ళు మొట్టమొదటి మనుషులు భూమి మీద. స్త్రీగాను పురుషునిగా దేవుడు నిర్మించాడు. వారి పేరు ఆదాము, అవ్వ అని బైబిల్ చెప్తా ఉంది. వారిలో నుండే మానవ జాతి అంతా ఈ 6000 ఏళ్ళ మానవ చరిత్ర, మానవాళికున్న చరిత్ర, వయసు, మానవాళికున్న వయసు 6000 ఏళ్ళ సంవత్సరాలు. 6000 ఏళ్ళు. ఈ 6000 ఏళ్ళ సంవత్సరాలలో దేవుని బిడ్డలారా, మానవుని యొక్క మనుగడ కొనసాగుతూ ఉంది. మనిషి యొక్క నిర్మాణం, మానవ జాతి యొక్క చరిత్ర 6000 ఏళ్ళు మాత్రం. 6000 ఏళ్ళు మాత్రం. సృష్టించడం కొన్ని కోట్ల సంవత్సరాలు, కోట్ల సంవత్సరాల సృష్టి ఉంది. భూమి, ఆకాశం, గాలి, నీరు, నిప్పు, పంచభూతములు, విశ్వాన్ని సృష్టించుట అనేది కోట్ల సంవత్సరాల నుండి అది ఉంది. దాని వయసు కొన్ని కోట్ల సంవత్సరాలు, ఎన్ని కోట్లు చెప్పలేదు. కానీ మానవుని యొక్క వయసు, మానవాళి యొక్క మరి చరిత్ర, మానవుని యొక్క నిర్మాణం మాత్రం 6000 ఏళ్ళు మాత్రమే. ఈ మానవుని దేవుడు తన పోలికను సృష్టించాడు గనుక దేవుని బిడ్డలారా, వారిని దేవుడు ప్రేమిస్తున్నాడు. తను నిర్మించాడు గనక, తన పిల్లలు గనక తన ఊపిరి పోసి మానవుని నిర్మించాడు గనక దేవుడు మనుషులను ప్రేమిస్తున్నాడు. తన పిల్లలుగా, తన స్వరూపములో పుట్టించిన పిల్లలుగా దేవుడు వారిని ప్రేమిస్తున్నాడు. కనుక దేవుని బిడ్డలారా, మానవాళిని దేవుడు ప్రేమిస్తున్నాడు. దేవుడు అనగా ప్రేమ అని బైబిల్ చెప్తా ఉంది. అదే 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం, దేవుడు ప్రేమా స్వరూపి అన్నాడు. ఫుట్నోట్లో దేవుడు ప్రేమయ్య ఉన్నాడు అని చెప్తాం. దేవుడు ప్రేమయ్య ఉన్నాడు. దేవుడు అనగా ప్రేమ. దేవుడు అంటే ప్రేమ. దేవుడు అనగా ప్రేమ, ప్రేమామయుడు, ప్రేమించేవాడు. దేవుడు ప్రేమై ఉన్నాడు గనక, దేవుడే ప్రేమై ఉన్నాడు గనక ఆ దేవుడు మానవాళిని ప్రేమిస్తున్నాడు. ఆయన స్వభావం ప్రేమించడం, ఆయన స్వభావం కనుక తన పోలికలో పుట్టిన వారిని దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. ప్రేమించిన దేవుడు ఒక పని చేశాడు. దేవుని బిడ్డలారా, మన అందరి ఎడల ఒక పని కార్యం చేశాడు. ఆయన తన పోలికలో పుట్టిన ఆ మొట్టమొదటి ఆది దంపతులు ఆదాము అవ్వ, దేవుడు పుట్టించిన ఆ మొట్టమొదటి స్త్రీ పురుషుడు దేవుని యొక్క కాపుదలలో ఉన్నారు. దేవుని యొక్క సహవాసంలో ఉన్నారు. దాదాపు ఒక 100 సంవత్సరాలు వాళ్ళు దేవుని సహవాసంలో గడిపారు. గడిపిన తర్వాత దేవుడు ఆజ్ఞాపించిన మాటను వాళ్ళు ధిక్కరించారు, మీరారు. దేవుడు వద్దన పని చేశారు గనుక వారిలోనికి పాపం ప్రవేశించింది. ఆజ్ఞాతిక్రమమే పాపం అని దేవుడు చెప్పాడు.
దేవుడు చెప్పిన ఆజ్ఞను మాటను వారు మీరడం బట్టి, దేవుని ఆజ్ఞను మీరడానికి సాతాను కారణం. సాతాను వారిని మోసపుచ్చాడు కనుక మోసపోయారు. దేవుని మాటను ధిక్కరించారు, దేవుని మాటను మీరారు, ఆజ్ఞను అతిక్రమించారు. ఈ ఆజ్ఞ అతిక్రమమే పాపముగా మారింది. అప్పుడు మనిషిలోనికి పాపం ప్రవేశించింది. ఈ పాపాన్ని బట్టి మనుషుడు సకల విధములైన చీకటి చేత, దుష్టత్వం చేత, రోగముల చేత, వ్యాధి చేత, తర్వాత మానవునికి మరణము కూడా ప్రాప్తమైంది. మరణము సంభవించిందని చెబుతుంది రోమాపత్రిక 5వ అధ్యాయము 1వ వచనంలో ఆ మాట చెప్తా ఉంది. దేవుని బిడ్డలారా, ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపం ద్వారా మరణము లోకములు ఎలాగూ ప్రవేశించును, అలాగనే మనుషులందరూ పాపం చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను. ఒక మనుషుని ద్వారా పాపం వచ్చింది, పాపం ద్వారానే మరణము లోకాల్లోకి ప్రవేశించింది. ఒక మనిషి ద్వారా చేసిన పాపమును బట్టి ఒక మనిషికి వచ్చిన ఆ పాప శిక్ష, మరణము మనుషులందరికీ ప్రాప్తమైంది. ఒక మనుషుడు చేసి తప్పిదాన్ని బట్టి పాపం వచ్చింది, పాపం ద్వారా మరణం వచ్చింది. ఆ పాపము మానవాళి అందరికీ ప్రాప్తమైంది. ఇలాగున్న పాపము చేత మరి పాపములో పుట్టి పాపంలో బ్రతికి మరణించి నరకానికి వెళ్ళిపోతున్న మానవ జాతిని దేవుడు చూశాడు. దేవుడు చూసి, అయ్యో, నా పోలికలు పుట్టిన మనుషులు, నేను నిర్మించిన మనుషులు నశించిపోతున్నారు అని దేవుడు ఆలోచన చేసి నశించిన దాన్ని వెతికి రక్షించుటకు యేసు, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి 2000 సంవత్సరాల క్రితము భూమధ్యపురంలో ఇజ్రాయేల్ అనే దేశంలో కన్య మరియా గర్భములో మరియమ్మ కడుపున నజరేయుడైన యేసు క్రీస్తుగా యేసు ప్రభుల వారు జన్మించాడు. దేవుడు నశించిపోతున్న మానవాళిని రక్షించడానికి ఆ దేవుడే నరావతారం ఎత్తి 2000 సంవత్సరాల క్రితం భూమి మీద జన్మించాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు క్రీస్తు. ఆయన ఈ భూమి మీద అవతరించాడు. ఆయన అవతరించి చేసిన కార్యం ఏమిటో తెలుసా? ఆయన మనను ప్రేమించాడు. ఆయన ప్రేమించి, దేవుని బిడ్డారా, నశించిపోతున్న మానవులను రక్షించడానికి తన ప్రాణమును బలిగా పెట్టాడు. తన ప్రాణమును పెట్టాడు. ప్రాణమును ఎందుకు పెట్టాడు అంటే, అది లేఖనముల యొక్క నెరవేరు, సకల గ్రంథముల యొక్క నెరవేరు. ప్రాణమును ఎందుకు పెట్టాడు అంటే, భగవంతుడు ప్రాణం పెట్టాలని ప్రామాణిక గ్రంథాల్లో, అన్ని గ్రంథాలలో రాయబడి ఉంది. భగవంతుడు ప్రాణం పెట్టాలి, రక్తం గార్చాలి, మరణించి మళ్ళీ తిరిగి లేవాలి, సజీవుడుగా లేపబడాలని అన్ని శాస్త్రాలు, గ్రంథాలు రాయబడింది. మనిషిలో పాపం పరిహారం కావాలంటే భగవంతుడు రక్తం చిందించాలని రాయబడి ఉంది. ఆ రక్తము చిందింపబడకుండా పాపక్షమాపణ కలగదని మరి శాస్త్రాలు ఘోషిస్తూ ఉన్నాయి. అది హెబ్రీ పత్రికలో 9:22లో బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. అన్ని గ్రంథాల్లో చెప్పబడింది పాపం పరిహారం కావాలని రక్తం చిందించాలని. అలా రక్తం చిందించాలని ఆ భగవంతుడే, రక్తం చిందించాలంటే భగవంతుడు పైన ఉండి రక్తం చిందించలేడు. ఆత్మస్వరూపి అయింది రక్తం చిందించలేడు. రక్తం చిందించాలంటే బలి కావాలంటే ఆయనకు రక్త మాంసములు ఉండాలి. అందుకని రక్త మాంసములు గలవాడై మరియమ్మ కడుపున మానవతారంగా పుట్టాడు. రక్తం గార్చాడు. రక్తమును గార్చి ఆయన ప్రేమను వెల్లడిపరిచాడు. మనం చదివిన మూలవాక్యం అన్నాడు, ఆయన మన నిమిత్తం తన ప్రాణమును పెట్టాడు. యేసు ప్రభుల వారు మన నిమిత్తం ప్రాణం పెట్టాడు.
ప్రాణం పెట్టడానికి ఆయన నరావతారం ఎత్తాడు. ప్రాణం పెట్టడానికే ఆయన తన రక్తమును చిందించాడు. ప్రాణం పెట్టడానికే దేవుని బిడ్డలారా సకల వేదాల యొక్క నెరవేర్పుగా లోకమును అవతరించాడు. దేవుని బిడ్డలారా దేవుడు ప్రేమై ఉన్నాడు, ప్రేమిస్తాడు. ఆయన ఎందుకు ప్రేమించాడంటే తన యొక్క పోలికలో మానవాళిని పుట్టించాడు కనుక. ఆ మానవాళి నశించిపోతుంటే ఆయన చూసి ఊరుకోలేడు కనుక ఎలాగైనా నా పిల్లలను రక్షించాలని ఆ ప్రేమ కలిగిన దేవుడు ఆలోచన చేశాడు. ఆయన ప్రేమై ఉన్నాడు కదా, దేవుడు ప్రేమ గలవాడు కనుక దేవుని బిడ్డలారా ఆయన మన కోసం మనల్ని ప్రేమించాడు. ప్రేమించి తన ప్రాణాన్ని పెట్టడానికి ముందుకు వచ్చాడు. తన ప్రాణాన్ని పెట్టడానికి వెనుదిరగా లేదు కనుక దేవుని బిడ్డలారా తన ప్రాణమును పెట్టెను, ఇందువలన ప్రేమ ఎట్టిదో తెలుసుకొనుచున్నాను. ప్రేమ ఎలా వ్యక్తపరచాలి? ప్రేమ ఎలా వ్యక్తపరచాలి అంటే నోటి మాటలతో చెప్తే కాదు. అందుకే 3వ అధ్యాయం 1 యోహాను 3వ అధ్యాయము 18వ వచనం చూడండి. చిన్నపిల్లలారా మాటతో నాలుకతో కాక క్రియతో సత్యముతో ప్రేమింతుము. మాట చేత కాదు, ఏదో వేదాంతం చెప్తే కాదు, నీతి సూక్తులు చెప్తే కాదు, నీతి పాఠాలు చెప్తే కాదు. దేవుని బిడ్డలు ఎంతోమంది నీతి బోధలు చేశారు, నీతి సూక్తులు చెప్పారు, కానీ ప్రాణం పెట్టిన భగవంతుడు ఎవరు లేరు. రక్తం కాల్చిన భగవంతుడు ఎవరు లేరు. మరణించి తిరిగి లేచిన భగవంతుడు ఎవరు లేరు. ప్రాణమును పెట్టి తన ప్రేమను వెల్లడి పరిచిన భగవంతుడు ఎవరు లేరు. ప్రాణమును పెట్టాడు గనక ఇందువలన యేసయ్య ప్రేమ గలవాడని రుజువు అవుతుంది. దీని వలన ప్రేమ ఎట్టిదో తెలుసుకొనుచున్నాం. దేని వలన తెలుసుకొనుచున్నాము అంటే ఆయన ప్రాణం పెట్టాడు కనుక తెలుసుకొనుచున్నాం. ఆయన బలి అయ్యాడు కనుక తెలుసుకొనుచున్నాం. నోటి మాట చెప్పి నీతి సూక్తులు మాత్రం చెప్పి ఉండలేదు ఆయన. మిట్ట వేదాంతం చెప్పి ఊరుకోలేదు ఆయన. మాటలు మాత్రం చెప్పలేదు. ఆయన నిజముగా ప్రాణం పెట్టాడు. ఆయన దేవుడు ప్రాణం పెట్టాడు కనుక దీని వలన ప్రేమ ఎట్టిదో అర్థమవుతుంది. దేవుని ప్రేమ మీరు ఎక్కడైనా వెతుకుతే యేసులో మాత్రమే కనబడుతుంది. యేసు వెలుపల ఎక్కడ కనబడదు. భగవంతుని ప్రేమ, దేవుని ప్రేమ మీరు రుచి చూడాలి అంటే, దేవుని ప్రేమ ఏదో మీరు గ్రహించాలంటే యేసులో మాత్రమే మీకు దొరుకుతుంది, ఇంకెక్కడ దొరకదు. దేవుడు ప్రేమ చూపించాడు. ఎప్పుడు చూపించాడు? ఎలా చూపించాడు అంటే ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. రోమాపత్రిక 5వ అధ్యాయంలో చెప్పబడుతుంది. చివరి మాట చూడండి. దేవుడు ప్రేమ చూపాడు అనేది ఎంత సత్యమో, ఎలాంటి స్థితిలో చూపాడు అనేది మనం గ్రహించినట్లయితే 8వ వచనము, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడని చెప్పుకున్నాం. ఎప్పుడు ప్రేమిస్తున్నాడు అంటే మనము పాపులమై ఉండగానే ప్రేమించాడు. పాపిని ఎవరు ప్రేమిస్తారండి? బైబిల్ సెలవిస్తుంది, నేను పాపులను పిలవవచ్చాను, నీతిమంతులను పిలవరాలేదన్నాడు. పాపులను పిలవవచ్చాను, పాపులను రక్షించడానికి వచ్చాను, పాపులను పరిహరించడానికి వచ్చాను, పాపులను మోసుకొని పోవడానికి వచ్చాను, పాపం పరిహరించడానికి వచ్చానన్నాడు. దేవుని బిడ్డలారా ఆయన పాపులమై ఉండగానే యేసయ్య మనల్ని ప్రేమించిన దేవుడు. పాపులమై ఉండగానే నిన్ను నన్ను యేసయ్య ప్రేమిస్తున్నావు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావు, ఏ పాపములు ఉన్నావో, ఏ బంధకాలు ఉన్నావో, ఏ పరిస్థితులు ఉన్నావో, నిన్ను ప్రేమిస్తున్నాడు యేసయ్య. నీకోసమే ఆయన ప్రాణం పెట్టాడు. నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా, ఎలాంటి పాపములు ఉన్నా, అయ్యో నేను పాపిని, ఈ పాపను రక్షించేవాడేవారు, ఈ పాపను చనిపోతే నా పరిస్థితి ఏందని నువ్వు ఆలోచించవచ్చు. నీకోసం యేసయ్య వచ్చాడు. నీకోసమే 2000 సంవత్సరాల క్రితము భూమి మీద జన్మించాడు, రక్తం కాల్చాడు, ప్రాణం పెట్టాడు, మరణించి తిరిగి లేచాడు. పాపుల కోసం నేను వచ్చానన్నాడు, పాపను రక్షించడానికి వచ్చానన్నాడు. పాపలు ఉండగానే నేను నీకోసం ప్రాణం పెడతాను బిడ్డ, పాపిని పరిశుద్ధుని నీతిమంతుని చేస్తానన్నాడు.
శత్రువులను ప్రేమించేవాడు. బలహీనత ఉన్నా కానీ అక్కడంట 5వ వచనం, మనం ఇక బలహీనమై ఉండగానే మన కోసం చనిపోయాడు ఆయన. 10వ వచనం అన్నాడు, మన శత్రువులమై ఉండగానే ఆయన మన కోసం ప్రాణం పెట్టాడని చెప్తా ఉంది. కనుక దేవుని బిడ్డారా, ఆయన మన నిమిత్తం ప్రాణం పెట్టాడు, మన నిమిత్తం ప్రాణం పెట్టాను గనక దీని వలన ప్రేమ ఏంటో తెలుసుకున్నాం. దీని వలన యేసయ్య ప్రేమ మనం తెలుసుకుంటున్నాం. దేవుని బిడ్డారా, యేసయ్య ప్రాణం పెట్టాడు. దేవుని దేవతలు అనబడిన ఎంతోమంది పూజలు ఆరాధన అందుకుంటున్నారు, కానీ ఎవరు నీ కోసం ప్రాణం పెట్టలేదు, రక్తం కార్చలేదు, పాప పరిహారం కోసం రక్తం చిందించలేదు. యేసు మాత్రమే ప్రాణం పెట్టాడు. ఆ యేసు యుద్ధకు రాగలిగితే యేసయ్య ప్రేమను చూస్తావు, పాపం పరిహారం అవుతుంది, పరలోకం నీ సొంతం అవుతుంది. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన మా పరిశుద్ధ పరమ తండ్రి యేసయ్యానికి స్తోత్రం. ప్రభువా నాయన, నువ్వు ఎంతగా మమ్మల్ని ప్రేమిస్తున్నావు, మానవాళిని ప్రేమిస్తున్నావు. ఆ ప్రేమను గ్రహించే మనసు అందరికీ మీరు అనుగరించిన మనోనేత్రాదరవండి. నీ ప్రేమ యొద్దకు పరిగెత్తుకుని వచ్చే కృప అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాను. అయ్యా, నీ కృప చూపించి అందరితో మీరు మాట్లాడి దేవా వారి కనులు తెరిపించుమని అయ్యా నిన్ను స్తుతిస్తూ ప్రార్థిస్తూ యేసునామమున అడిగి వేడుకుంటున్నామా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మ సన్నిధి కూడి ఉన్న మనకును భూలోకమందున సకల భక్త కోడికి సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.